ట్రేడెడ్ విన్స్ ఏంటో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సిపిఎస్సి ఈటీఎఫ్స్ అంటారు. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుందంటే మన పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, ఎన్టీపీసీలు అంటారు. దాంట్లో మన గవర్నమెంట్ తన షేర్ అమ్ముకొని బయటికి రావాలనుకుంటుంది. 51% కిందనే ఉండాలనుకుంటుంది. ఒక గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ బిలో 51 అయితే ప్రైవేటైజేషన్ అంటారు. కాకపోతే దాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతో పిలుస్తారు. సో ఇలా ఏం చేసిందంటే గవర్నమెంట్ సిపిఎస్సి షేర్స్ని ఒక ఫండ్ మేనేజర్ గోల్డ్మెన్ సాచెస్కి కానీ ఇట్లా ఎవరికో ఇచ్చింది. అతను ఏం చేస్తారంటే న్యూ సెక్యూరిటీస్ అవుట్ ఆఫ్ ఇట్ క్రియేట్ చేస్తాడు. దాన్ని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. ఇంకా న్యూ ఫండ్ ఆఫర్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఐఎఫ్ఆర్ న్యూ ఫండ్ ఆఫర్ టు పబ్లిక్ కొనుక్కోవచ్చు అని చెప్పొచ్చు. ₹1 న్యూ ఫండ్ ఆఫర్ ఇలా అన్నట్టు. ఒకవేళ ఇన్వెస్టర్ దగ్గర ఈటీఎఫ్ ఉందనుకో తనకు రిటర్న్స్ వస్తాయి ఒక సిపిఎస్సి పర్ఫార్మెన్స్ కంపెనీని బట్టి. ఆ ఈటీఎఫ్ని వేరే వాళ్ళకు కూడా అమ్ముకోవచ్చు స్టాక్ ఎక్స్చేంజ్ వల్ల. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని కూడా అంటాం. ఇంకా అలానే ఇంకొకటి కూడా క్రియేట్ చేశారు, భారత్ 22 అని. ఇంకో వేరే 22 కంపెనీస్ కలిపి సిపిఎస్సి కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ యూటీఐ కానీ ఇంకా ఇది ఐసిఐసి ప్రుడెన్షియల్ ఫండ్ మేనేజర్ వాళ్ళ. ఇక్కడ ఏమైందంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఎన్పిఏ ప్రాబ్లం ఉంది. సో డివిడెన్స్ తక్కువ. సో భారత్ 22 అంత గుడ్ రిటర్న్స్ ఇవ్వలేదు. సో ఇన్వెస్టర్స్ అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. సో గవర్నమెంట్ అప్పుడు ఏం చేసిందంటే ఈఎల్ఎస్ఎస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాము దీనికి కూడా అని చెప్పింది అన్నట్టు. సో భారత్ బాండ్ డెఫ్ట్ ఈటీఎఫ్ ఫండ్ మేనేజర్ వచ్చేసి ఎడ్వెల్ వెసిస్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్. హీ విల్ ఇష్యూ భారత్ బాండ్ ఈటీఎఫ్. మెచ్యూరిటీ 3 years 10 years ఉంటుంది. యూనిట్ సైజ్ 1000 ఈచ్ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ కూడా కొనుక్కోవచ్చు. ఫండ్ మేనేజర్ మనీ ఇక్కడ పెడతాడంటే మనీ అంతా బాస్కెట్ ఆఫ్ బాండ్స్ ఇష్యూడ్ బై సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కానీ సెంట్రల్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పెడతాడు అన్నట్టు ఈ మనీ అంతా. ఈటీఎఫ్ అనేవి ట్రేడబుల్ కూడా అవుతుంది. భారత్ బాండ్ అండ్ ఈటీఎఫ్ బెనిఫిట్స్ ఏంటంటే గవర్నమెంట్ కంపెనీస్కి డబ్బులు వస్తాయి, ఇన్వెస్టర్స్కి గవర్నమెంట్లో అంతే మంచి కొద్దిగా ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది కూడా కాబట్టి సో అట్లా లాభం అన్నట్టు. గోల్డ్ ఈటీఎఫ్ కూడా ఉంటుంది, అది నాట్ ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్ మనీ ఇస్తారు, మేనేజర్ ఏమో గోల్డ్ కొనుక్కొని దాచి దాన్ని ట్రేడ్ చేస్తాడు ప్రైస్ మూమెంట్స్ని బట్టి. ఆ రిటర్న్స్ వచ్చినాయని యూనిట్ హోల్డర్స్కి ఇస్తాడు. ఇన్వెస్టరు తన గోల్డ్ ఈటీఎఫ్ కూడా అమ్మొచ్చు ఇది అన్నట్టు. సిపిఎస్సి ఈటీఎఫ్కి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఏంటి క్లయింట్స్ మనీని షేర్స్లో బాండ్స్లో పెడుతుంది. సిపిఎస్సి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏంటంటే గవర్నమెంట్కి ఇది డిస్ఇన్వెస్ట్మెంట్లో హెల్ప్ చేస్తుంది. గవర్నమెంట్ కంపెనీకి అప్పులు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది, లేకపోతే డబ్బులు పెంచడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజరే చేస్తాడు అన్నీ. ప్రైవేట్ అన్నా కొంటాడు, గవర్నమెంట్ అన్నా కొంటాడు. ఇంకా ఫండ్ మేనేజరే తన పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తాడు ఇట్లా అన్నట్టు.